హలో గైస్, అల్లు అర్జున్ అలాగే అట్లీ ఇద్దరు కాంబినేషన్ రాబోతున్న మూవీలో దీపిక పదుకొనెని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే ఇంతకీ ఈ సినిమా కోసం దీపిక పదుకొనె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకొని కామెంట్ బాక్స్లో బన్నీ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కల్కి తర్వాత దీపిక చేస్తున్న తెలుగు సినిమా ఇదే. నిజానికి ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం దీపికను సంప్రదించారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఇష్యూ రావడంతో ప్రాజెక్ట్ నుంచి ఆమె అయితే తప్పుకున్నారు. ఈ విషయంలో సందీప్ వంగ అలాగే దీపిక మధ్య కోల్డ్ వార్ కూడా నడిచింది. తన కథను లీక్ చేసిందని ఆరోపణ చేస్తూ సందీప్ ఒక పోస్ట్ పెట్టడం, దానిపై పెద్ద చర్చ జరగడం, వెంటనే తుప్లి దిమ్రిని ప్రాజెక్టులను తీసుకోవడం, ఇవన్నీ కూడా చకచకా జరిపేవి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాను సైన్ చేసింది దీపిక. స్పిరిట్ సినిమాకి 20 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. మరి అల్లు అర్జున్ సినిమా కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీపిక రెమ్యునరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. తను కోరినంత ఇవ్వడంతో సైన్ చేయడంతో పాటు ప్రమోషన్ వీడియోను కూడా టైం ఇచ్చిందని సమాచారం. సన్ఫిక్సర్ మామూలు సంస్థ కాదు. రెమ్యునరేషన్తో పాటు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చి నటీనటులను సర్ప్రైజ్ చేయడం ఆ సంస్థకు అలవాటు. కాబట్టి దీపిక కోరినంత రెమ్యునరేషన్ అందినట్లే భావించాలి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.